ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ తెలుసు, ప్రతినిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి ఇది బస్తీమే సవాల్. నీ క్యాబినెట్లో ఒక మంత్రి కుమారుడు పూర్తి స్థాయిలో కూడా దౌర్జన్యంగా ఒక వ్యక్తులపై వెళ్ళి డెవలప్మెంట్కు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యకపోతే 311 జీవో కింద నీ భూములు తీసుకుంటాం, హైడ్రాను పంపిస్తాం, లేకపోతే నిన్ను చంపేస్తాం, రకరకాలుగా వాళ్ళని బెదిరించిండట. 1, 2 కాదు, చాలా రకాలుగా బెదిరించి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేసిండంట వీళ్ళ యొక్క కుమారుడు. అయితే ఆయన మీద చర్యలు తీసుకున్న కేసు నమోదు చేసిరండి. మరి అరెస్ట్ ఏది? కేసు నమోదు చేస్తే ఆ కేసు నమోదు చేసిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడము, వేటు వేయడానికి కూడా ప్రయత్నిస్తే విపక్షాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ విషయం జరిగిన 4 రోజుల దాకా బయటపడలేదు అంటే ఎంత డిస్కషన్ జరిగి ఉంటుంది? నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ పిల్లగాన్ని నీ మంత్రివర్గంలోకి వెళ్ళి తీసే, నీ తర్వాత నేనే ఆ కుర్చీ నాదే, నేను ఖమ్మం జిల్లా మొత్తం నేనే గెలిపించుకున్నా, లేకపోతే ఇంకా ఈ ఏంది అంటే భారీ డైలాగులు ఇస్తున్నాంటే రేవంత్ రెడ్డిజీ నిజంగా కూడా నువ్వు ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినావంటే గిన్నెని తీసేయి. ఎందుకంటే చూడు, బాంబులేటి బాధితులకు రక్షణ, ప్రహారీని మళ్ళీ కట్టించండి, కోర్టు ఆదేశం. కోర్టు స్టే ఉంటే కూడా బాగా మొత్తం కూల్చేసిల్లండి. వేధింపులు భరించలేక కోర్టుకు భూబాధితులు రక్షణ కల్పించాలంటూ వేడుకోలు, పోలీస్ ప్రొడక్షన్తో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏమని? గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వత్తినాగులపల్లి సర్వే నెంబర్ 245 19లోని భూ యాజమాన్యాలకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని సివిల్ కోర్టు సూచించినట్లు బాధితురాలి తండ్రి సతీష్ తెలిపారు. సతీష్ షా గత నెల 30న తన స్థలంలోకి అక్రమంగా చొరబడి ప్రహారీని కూల్చివేసినట్లు సుధీర్ షా, అవినాష్ షా, అక్షయ్ షా, అమిత్ షాతో పాటు న్యూజియన్ బిల్డర్స్, రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్పై పల్లవి షా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రత్యర్థి వర్గం వారి నుంచి పలు రకాల ఒత్తిళ్లు వస్తుండడంతో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం పల్లవి షా కుటుంబానికి పోలీసుల ప్రొటెక్షన్ కల్పించడంతో పాటు వివాదాస్పద స్థలంలో కూల్చివేసిన ప్రహారీని పోలీసులు రక్షణ మధ్య పునరుద్ధరించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినట్టుగా పల్లవి షా తండ్రి సతీష్ షా తెలిపారు. దాంతోపాటు హత్యాయత్నం కేసు నిజమే, తప్పు చేస్తే నేను నా కొడుకు శిక్షార్హులే. అవును, తప్పు చేసిరు భయ్, నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది, మరి నువ్వు రాజీనామా చేయి. అంత బుద్ధి ఉంటే రాజీనామా చేయి అన్న, నీకు అంత బుద్ధి ఉంటే రాజీనామా చేయే సీనన్నా, రాజీనామా చేయి. అంటే ఇక్కడ ప్రజలను దోసుకొని నీ నియోజకవర్గంలో నీ జిల్లాలో పూర్తి స్థాయిలో ఏంది పిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి ఇక్కడ ప్రజల సొమ్ముతోనే అక్కడ ఏమైనా పంచి పెడుతున్నావా? ఇది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేసు వద్దని చెప్పగలిగి ఉండి చెప్పలేదు. రాఘవ కన్స్ట్రక్షన్ తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి అంతా అబద్ధం అన్నట్టుగా నిన్న దబాయింపు, ఆధారాలు బయటపడ్డాక నేడు ఒప్పుకోలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ భూమిలో వాళ్ళు ప్రహారీ గూడనే కట్టుకుంటారు, షెట్లే పెట్టుకుంటారు, ఇల్లే కట్టుకుంటారు, తోటలే పెట్టుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, బిల్డింగే కట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు భయ్. వాళ్ళ భూమిలో పోయి నువ్వు ఇత్తవా సస్తవా, ప్రభుత్వం నా చేతులు ఉంది, మా అయ్య మినిస్టరు మస్తు ముచ్చట్లు చెప్పిండట, మామూలు ముచ్చట్లు కాదాయనే, ఆ కోళ్ళగా ఉన్నదే ఇంత అంతగానే మామూలుగా బెదిరియలేదట. అందుకే పోలీసు వాళ్ళు నమోదు చేసారు. పోలీసు వాళ్ళు నమోదు చేసుడు కాదు, అరెస్ట్ ఏమైంది అంటున్నా. మేము ఈ బుత్తంత వార్తలు చదివితేనే తీసుకుపోతావు, 50-100 మందిని తీసుకొచ్చి ఏదో మేము ఉగ్రవాదులు లెక్క తీసుకుపోతావు కదా. మరి మంత్రి కుమారుడు స్వయాన కూడా బెదిరించిండు. అటెంప్ట్ టు మర్డర్ కేసు, బాధితులను బౌన్సర్లను తీసుకుపోయి బెదిరించిండు భయ్. ఏమైపోయింది? వారం అవుతుంది ఆయన మీద కేసు నమోదై 4 రోజులు అది బయటికి రాలే. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని అడుగుతున్నది తెలంగాణ సమాజం. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా సీనన్న? రాష్ట్ర డీజీపీ గారు, బలిసినోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయమా? స్టేట్ ప్రశ్న సార్, ఇలా సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలి. పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉన్నదా, సంపన్న వర్గాలకు రక్షణగా ఉన్నదా, అధికారం ఉన్నోళ్లకు రక్షణగా ఉన్నదా అనేది ఒకటి సమాధానం చెప్పాలి. మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి. బెదిరించుడు, భయపెట్టుడు, గుంజుకునుడు, లాక్కునుడు, దాచుకో ఇది కాంగ్రెస్ నేతల తీరైపోయింది. దీని మీద ఉన్న సమాధానం ఉన్నదా అంటే ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడతాను.
ఇంకేం చేద్దాం చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది.